అన్న ఇప్పుడున్న ఈ జనరేషన్ ఏదైతే ఉందో కార్పొరేట్ ఆఫీస్లో జరిగేటటువంటి దారుణమైన ఒక చిన్న సందేశం ఏదైతే ఉండదో ఆడపిల్ల మీద జరిగేది ఈ సినిమాలో క్లియర్గా కట్గా ఆర్కే అన్న ఒక మంచి మెసేజ్ తోటి మూవీలోకి వచ్చిండు. ఏదైతే ఈ కార్పొరేట్ ఆఫీసుల్లో అమ్మాయిల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే ఒక ఏదైతే ఉందో అలాంటి సన్నివేశాన్ని అలాంటి దృశ్యాన్ని అంత మంచి మెసేజ్ దీనిలో చూపించారు. సినిమా మాత్రం చాలా మంచి, ఎంత అంటే ఆడియో ఒక్క ఆడియన్స్ కాదు, ఫ్యామిలీ చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ ఈ యొక్క ది 100 మూవీని వాచ్ చేయాలి. చాలా బాగుంది మూవీ. ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఇది ఒక ఏదైతే ఈ మెసేజ్ అయితే ఉందో ఇంతవరకు ఎవరైతే చూపించలేదు. కార్పొరేట్ ఆఫీసుల్లో జరిగేటువంటి అమ్మాయిలపైన ఎలాంటి అయితే ఎమోషనల్ దాడులు జరుగుతాయో అదే ఒక చిన్న పాయింట్ తీసుకొని సినిమా తీశారు. చాలా అద్భుతంగా ఉంది మూవీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సినిమా మంచి మెసేజ్ ఉన్న మూవీ. ఇప్పుడు ఈ జనరేషన్లో ఏదైతే అవసరం ఉందో ఆ కంటెంట్ తోటి మూవీ తీయడం జరిగింది. మంచిగుంది మూవీ. అందరూ కూడా ఆదరించాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే చిన్న సినిమాలని కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి జనాలను కోరుతా ఉన్నాం. ఎవ్రీథింగ్ అన్ని బాగున్నాయి. సెకండ్ హాఫ్ స్పెషల్లీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది, బ్రహ్మాండంగా వచ్చింది. 100 అనే మూవీ చాలా మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ముఖ్యంగా ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీస్లో కానీ ఏ విధంగా లేడీస్ ఎంత ఇబ్బంది పడుతున్నారని కళ్ళకు కట్టినట్టు చూపించారు. నిజంగా చాలా మంచి సబ్జెక్ట్ ఎన్నుకున్నారు ఆర్కే గారు. ఇప్పటిదాకా 100 అంటే సచిన్ టెండూల్కర్ గుర్తొస్తాడు, కానీ సినిమా పరంగా 100 అంటే ఆర్కే నాయుడు గుర్తొస్తాడు. అన్న షాదీ ముబారక్ కంట ఇది సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసిండు అన్న. మెసేజ్ మాత్రము సెకండ్ హాఫ్ ఇచ్చి పడేసిండు. చాలా చాలా బాగుంది. ఆర్కే సార్ది షాదీ ముబారక్ తర్వాత ఈ సినిమా 100 మూవీ సూపర్ అంటే సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా డల్గా ఉంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసిండు. మెసేజ్ చాలా చాలా బాగుంది. లేడీస్ గురించి చాలా అంటే చాలా బాగుంది. చాలా ఇలా ఎన్నో సినిమాలు ఇలా తీయాలి మా సార్కి మంచిది.